హాయ్ అండి, నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు సగ్గుబియ్య పాయసం చేస్తున్నాను. ఇది చేసే విధానం ఎలానో చెప్తాను. ఇది ఎన్ని స్వీట్లు ఉన్నా ఈ సగ్గుబియ్యం తర్వాతేనండి. అదిగోనండి, సగ్గుబియ్యం నేను ఒక అరగంట ముందు నీళ్లు పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఏం లేదు, తొందరగా ఉడికిద్దని. లావు సగ్గుబియ్యమే తీసుకోవాలి. సన్న సగ్గుబియ్యం ఏదో పేరుకు సగ్గుబియ్యం అనుకున్నాం కానీ బాగోదు. అదిగోనండి, బాదం పప్పు కూడా నానబెట్టుకొని పొట్టు ఒలుసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను సేమ్యా అండి, సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకుంటే సేమ్యా కూడా ఒక కప్పు తీసుకుంటాను నేను ఈరోజు. అది చూపిద్దామని అది చూపించాను మీకు. అదిగోనండి, ఒక పాన్ పెట్టుకున్నాను, దాంట్లో నెయ్యి వేసుకొని నేను ఇంట్లోనే వేస్తానండి. ఇది నెయ్యి, బాదం పప్పు ఇందాక చూపించాను కదా, ఆ బాదం పప్పుని సన్న ముక్కగా కట్ చేసుకొని కొంచెం ముందు వేపిస్తున్నాను. బాదం పప్పు ఎందుకంటే తడి నానబెట్టాను కాబట్టి కొంచెం తడి ఉంటుంది కదా, అందుకని ముందుగా వేపిస్తున్నాను. తర్వాత జీడిపప్పు అనేది ముక్కలు చేసుకొని జీడిపప్పును కూడా వేపించుకున్నాము. ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. ఇంకా పక్కకు తీసుకొని అన్నీ శుభ్రంగా తీసుకున్నానండి. దాంట్లో ఇంకా నెయ్యి ఉంది కదా. ఇప్పుడు సేమియా ఒక కప్పు నేను సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు సేమియా తీసుకొని సన్నమైనగా కొంచెం ఎర్రదారులుగా వచ్చేటట్టు వేయించుకోవాలి. దీన్ని హడావుడి పడకూడదు. చక్కగా అదిగోనండి, లైట్ కలర్ చేంజ్ అవుతుంది. పొద్దాకులు తిప్పుతూనే ఉండాలి, లేకపోతే తొందరగా మాడిపోయే లక్షణం ఉంది ఈ సేమియాకి. పాన్ పెట్టుకున్నానండి, ఒక గిన్నె పెట్టుకున్నాను. నేను కెటిల్లో వేడి చేసుకున్నానండి నీళ్ళు. ఒకటి సగ్గుబియ్యం అయితే 5 నీళ్ళు పోసుకున్నానండి. 2 కాబట్టి సేమ్యాను సగ్గుబియ్యం, సేమ్యాకి 3 చాలు, సగ్గుబియ్యానికి 1, అందుకని 8 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఎందుకు వేసుకున్నానంటే సగ్గుబియ్యం అతుక్కోకుండా ఉండటానికని నెయ్యి వేసానండి. అప్పుడు అతుక్కోకుండా సగ్గుబియ్యం విడివిడిగా ఉంటుంది. నీళ్లు బాగా తెల్లనిచ్చి అదిగోనండి, నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకున్నాను. ఇది ఎమ్మటెమ్మటే తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోయింది. సగ్గుబియ్యానికి అంటుకునే లక్షణం ఉంటుంది కదా. అదిగోనండి, ఆ తెల్లగా ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఉడకాలని అర్థం. సగ్గుబియ్యానికి లోపల తెల్లగా ఉన్నంటే ఉడకాలని అర్థం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి. చక్కగా సగం 3 వంతులు ఉడికింది, 1 వంతు సేమ్యాతో ఉడుకుతుంది. ఇప్పుడు సేమ్యా వేసుకున్నానండి. చక్కగా కలిగి పెట్టాలండి దీన్ని. 1 సగ్గుబియ్యం, 1 సేమియా, పంచదార 1 కప్పుకి 1 కాబట్టి 1 అంటే 1 గ్లాసు, మళ్ళీ 1/4. అదిగోనండి, చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను పంచదార వేసుకుంటున్నాను. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను 1కి 1 వేసానండి. 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు పంచదార వేసుకున్నాను. అయిపోండి, చక్కగా లోపల తిరుపుదనం కూడా పోయింది సగ్గుబియ్యంలో. యాలక్కి పొడి వేసుకున్నాను. అదిగోండి, పాలు పోసుకున్నాను. నేను పాలు కొంచెమే పోసుకున్నానండి, ఎందుకంటే డాక్టర్స్ మమ్మల్ని కొంచెం పాలు తక్కువ వాడమన్నారు.
అందుకే నేను పాలు తక్కువే పోసుకున్నాను. అవి కొన్ని డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు అండ్ బాదం పప్పు. నేను కిస్మిస్ వేయనండి. కిస్మిస్ వేస్తే నాకు ఆ టేస్ట్ నచ్చదు, పులుపు తగిలిద్దని. అది కూడా చూడండి ఎంత బాగుందో. ఎన్ని స్వీట్లు చేసుకున్నా ఈ స్వీట్కి అయితే ఏది సాటి రాదండి. అది మీకు తెలుసు. అందుకనే నేను అన్నిసార్లు చెప్తున్నాను. వేడి చేసినా మనకు మోషన్స్ అయినా పాలు లేకుండా ఒట్టి సగ్గుబియ్యం కనుక కాస్తే మోషన్స్ అప్పుడే తగ్గిపోతాయండి. ఇదండి మీ నాగేశ్వరి ఆంటీ చేసిన సేమియా సగ్గుబియ్యం పాయసం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మా ఇంట్లో చేసుకున్నాము. అంటే ఇదే చేయాలని ఏం లేదు, మా అమ్మ ఉంది. మా అమ్మ కొంచెం అల్జిమస్తో ఇబ్బంది పడుతుంది. సరే తనకి ఇవన్నీ ఇష్టము, అందుకని కొంచెం సగ్గుబియ్యం సేమియా చేస్తూ ఒక వీడియో తీసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ నాగేశ్వరి ఆంటీ.